అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. 2024 నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రానికి అలాగే విద్యారంగానికి తీవ్ర నిర్లక్ష్యం చేస్తున్నట్టు కనబడతా ఉంది. అయ్యా నరేంద్ర మోడీ గారు, మీరు వికసిత్ భారత్ అని చెప్తా ఉన్నారు. వికసించేటువంటి పరిస్థితి లేనటువంటి బడ్జెట్ని ప్రవేశపెట్టి వికసిత్ భారత్ అనేటువంటిది ఏ విధంగా చెప్తా ఉన్నారని చెప్పేసి పీడీఎస్ తెలంగాణ రాష్ట్ర కమిటీగా మేము ఈరోజు సూటిగా స్పష్టం చేయదలుచుకున్నాం. మీరు కేటాయించినటువంటి బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి విభజన హామీల్లో భాగంగా నవోదయాలు కేటాయించడానికి కానీ, లేకపోతే కేంద్రీయ విద్యాలయాలు కేటాయించడానికి కానీ, ఐఐఐటీలు ఐఐఎంలు ఏర్పాటు చేయడానికి కానీ, యూనివర్సిటీలు ఏర్పాటు చేయడానికి కానీ, లేదు అని అంటే బయ్యారం ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయడానికి కానీ కనీసం దాని ఊసు లేకుండా ఈ బడ్జెట్లో ఉన్నటువంటి మొత్తం దాంట్లో తెలంగాణ రాష్ట్ర పేరు కూడా ప్రస్తావన చేయనటువంటి దౌర్భాగ్య పరిస్థితి నెలకొంటా ఉంది. ఎందుకోసం ఇంత ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నాం అంటే, విద్యారంగాన్ని ఈ దేశ భవిష్యత్తును మార్చాల్సినటువంటి విద్యార్థులకు కనీసం ఇప్పటి వరకు కేటాయించిన బడ్జెట్లో విద్యారంగ ప్రస్తావన లేనటువంటి బడ్జెట్ కేటాయించడం అనేటువంటిది చాలా దుర్మార్గమైనటువంటి విషయము. గతం కంటే ఇప్పటి వరకు మేము ఎక్కువ నిధులు కేటాయించామని చెప్పేసి చెప్తా ఉన్నారు. మీరు ఎక్కువ నిధులు దేనికోసం కేటాయించారని అంటే, కేవలం కార్పొరేట్ శక్తులకు, కారాగారాలకు, కేవలం కార్మికుల్ని సప్లై చేయడం కోసము స్కిల్స్ డెవలప్మెంట్ పేరుతోని వాటికి మాత్రమే ఎక్కువ నిధులు కేటాయించారు. కానీ విద్యారంగ బడ్జెట్కు తక్కువ నిధులు కేటాయించారని చెప్పేసి మేము సూటిగా స్పష్టంగా తెలియజేయదలుచుకున్నాం. ఈ కేంద్ర మంత్రులు ఇద్దరు ఇక్కడ నుంచి ఉండి 8 మంది ఎంపీలుగా ఉండి ఏం తీసుకొచ్చారని చెప్పేసి బీజేపీ ఎంపీలు మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. తక్షణమే ఈ బడ్జెట్ను సవరించి విద్యారంగానికి న్యాయం చేయాలని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర కమిటీగా పీడీఎస్గా పిలుపునివ్వడం జరుగుతూ ఉంది. విద్యార్థి లోకానికి కూడా ఈ బడ్జెట్ పైన నిరసన తెలపాలని చెప్పేసి కూడా పిలుపునివ్వడం జరుగుతూ ఉంది. నిన్న కేంద్ర బడ్జెట్ సమావేశంలో తెలంగాణకి మొండి చేయి చూపెట్టిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. అదేవిధంగా గత సంవత్సరం బడ్జెట్ కంటే ఈ సంవత్సరం బడ్జెట్ యూజీసీకి కూడా తక్కువ నిధులు కేటాయించిన పరిస్థితి ఈరోజు దేశంలో కనిపిస్తూ ఉంది. అత్యధిక పేరుతోటి అందరికీ విద్య అందిస్తామని చెప్పేసి పేరుతోటి ఈరోజు కేంద్ర ప్రభుత్వం అధికారానికి వచ్చినటువంటి బీజేపీ ప్రభుత్వం కనీసం యూజీసీ విద్య కంటే ఉన్నత విద్యకి యూనివర్సిటీస్కి కనీసం నిధులు కేటాయించిన పరిస్థితి ఈరోజు దేశంలో కనిపిస్తూ ఉంది. మీరు కేటాయించిన బడ్జెట్ వచ్చి కనీసం యూనివర్సిటీస్కి ఎంతవరకు అందుతుందని చెప్పేసి మీరు ఒకసారి సమాలోచన చేయాలని చెప్పేసి కూడా సందర్భంగా మేము ప్రశ్నిస్తున్నాం. అదేవిధంగా ఖమ్మం జిల్లాకు జనరల్ యూనివర్సిటీ, అదేవిధంగా దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ఐఐటి, నీట్ సంబంధించిన యూనివర్సిటీస్ కూడా ఏర్పాటు చేస్తామని చెప్పేసి కూడా అనేక సందర్భాల్లో హామీ ఇచ్చిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇవేవి కూడా ఈ బడ్జెట్లో ప్రతిపాదన చేయాలని చెప్పేసి సందర్భంగా మేము పీడీఎస్ ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కాకతీయ యూనివర్సిటీ సబ్ క్యాంపస్ ముందు నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని ఒకటే అడుగుతున్నాము, తక్షణమే మీరు సమాలోచన చేసి బడ్జెట్ పునరావృతం చేసి అదేవిధంగా జిల్లాలో రాష్ట్రాలకు కానీ అదేవిధంగా దేశవ్యాప్తంగానే యూనివర్సిటీలకు యూజీసీ నామ్స్ ప్రకారం ఉన్నత విద్యకు అవకాశం తోడ్పడే విధంగా బడ్జెట్ని కేటాయించని చెప్పేసి కూడా మేము పీడీఎస్గా డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు కూడా నిర్వహిస్తామని చెప్పేసి సందర్భంగా మీ ప్రభుత్వాన్ని కూడా మేము హెచ్చరిస్తున్నాం. నా పేరు వెంకటేష్, పీడీఎస్ ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శి. నా పేరు భరత్. మేము మా అసలు సమస్య ఏమిటంటే, ఇప్పటి వరకు మాకు చుట్టుపక్కల యూనివర్సిటీ ఎక్కడ లేదు. కనీసం మా ఖమ్మం జిల్లాకి జనరల్ యూనివర్సిటీ కేటాయించాలని, అదేవిధంగా ఖమ్మం జిల్లాలో ఐఐటీలు కానీ ఎన్ఐటీలు కానీ ఇటువంటి పెద్ద పెద్ద యూనివర్సిటీస్ కంపల్సరీగా కేటాయించాలి. ఎందుకంటే ఇక్కడ నుంచి సుదూర ప్రాంతాలకు వెళ్ళి చదవాలంటే మా యొక్క అంటే పల్లెటూరు నుంచి వచ్చి ఇక్కడ చదవడమే మేము గొప్ప విషయము. అలాంటిది వేరే సిటీలలో చదవడం అంటే మాకు ఎంతో టాస్క్తో కూడుకున్నటువంటి పని. అందుకనేసి కేంద్ర ప్రభుత్వం స్పందించి ఇక్కడ ఖమ్మం జిల్లాలో జనరల్ యూనివర్సిటీ కేటాయించాలని, అదేవిధంగా బడ్జెట్లో కూడా తక్కువ శాతం రిజర్వేషన్ కేటాయించడం జరిగింది. రిజర్వేషన్ పెంచాలనేసి మా ఈ విద్యార్థుల తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. లేదు అంటే మేము అనేక ఉద్యమాలు చేసి పీడీఎస్ తరఫున చాలా పెద్ద పోరాటాలు చేసి మా నిధులు మేము కేటాయించుకోగలమని ఈ సందర్భంగా పీడీఎస్ తరఫున మా విద్యార్థి తరఫున మేము తెలియజేస్తున్నాం.
మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.